అమరావతి నుంచి కీలక అప్డేట్. రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత ఆధునీకరిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 40 కోట్లతో సమకూర్చిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జెండా ఊపి నూతన వాహనాలను సీఎం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణతో పాటు పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. మరి ఈ కొత్త వాహనాల ప్రత్యేకతలు ఏంటి? ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను, 20 వాటర్ బ్లోజర్, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి. గ్రామీణ, అటవీ ప్రాంతంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను సమకూర్చారు. భారీ అగ్ని ప్రమాదాల సమయంలో మంటలను అదుపు చేసేందుకు నిరంతరం నీటి సరఫరా అందించేలా 20 వాటర్ బ్లౌజర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇరుకైన రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తొలి దశలో 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వాహనాల ప్రత్యేకతలు, వాటి పనితీరును అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా అగ్నిమాపక శాఖలో ఆధునిక వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.